ఇది నా ఫేవరెట్ రెసిపీ అనమాట. సమ్మర్‌లో ఎస్పెషల్లీ నేను మా ఫ్యామిలీకి చేసి పెడతాను. నాతో పాటు మా ఫ్యామిలీకి కూడా ఫేవరెట్ రెసిపీ అయిపోయిందనమాట. గ్యాస్‌తో పెద్దగా పనుండదు. జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోయే రెసిపీ. ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ ఉంది కాబట్టి ఈ టైంలో మీరు ఈ రెసిపీ చేసి గ్యాస్‌ని కూడా ఆదా చేయొచ్చు. అదేంటనేది ఫార్వర్డ్ వీడియోలో చూసేయండి. నవలకుండానే నువ్వు ఇట్లా అంటే సరిపోయిద్దా? వీడియో కోసం చెప్తున్నావా? వీడియో కోసం కాదు. అది ఆల్రెడీ ఒకసారి తిన్నాం కాబట్టి ఇప్పుడు తింటున్నాం కాబట్టి ఒక గుర్తుందా నీకు తిన్నది? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఇప్పుడు ఒక టేస్ట్ మారలేదా? ఏం మాట్లాడలేదు. పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయా? సరిపోయింది. నచ్చిందా? ఓకే. సో, మా మమ్మీ రివ్యూ ఉన్నారు. సో, ఫస్ట్ టైం మా మమ్మీ రివ్యూ 2026లో మా మమ్మీతో ఎంట్రీ అనమాట వీడియోలో. సో, ఇంకా నేను కూడా రివ్యూ చెప్పాలి కాబట్టి ఆబ్వియస్‌గా మనం చేసింది ఎలాగో బావుంటుంది. అంత కాన్ఫిడెంట్ మన ఫేవరెట్ రెసిపీ అసలే సమ్మర్ చల్ల చల్లగా ఎంత తిన్నా తినాలనిపించే రెసిపీ అనమాట. బై ద వే వీడియోలో చూసినప్పుడు మీకు అనిపించొచ్చు. మీరేమైనా గెస్ చేసి ఉంటే ఈ వీడియో పాజ్ చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. సో, ఇంతకీ రెసిపీ ఏంటనేది మీకు చెప్పేస్తాను. మీకు ఎవరైనా తెలుసుంటే కామెంట్ చేయండి. జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోతుంది. గ్యాస్‌ని కూడా ఆదా చేసేయొచ్చు. ఎలాగో గ్యాస్ షార్టేజ్ ఉంది కాబట్టి అండ్ స్పెషల్లీ సమ్మర్‌లో ఇలాంటి రెసిపీస్ చేసుకొని తింటే మన హెల్త్‌కి మంచిది. అలాగే మనకి గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ఇది బ్రేక్‌ఫాస్ట్‌లో తినొచ్చు, లంచ్‌లో తినొచ్చు, డిన్నర్‌లో తినొచ్చు. మీరు ఎలా కావాలంటే అలా 3 పూట్ల సమ్మర్‌లో తినేసినా గానీ బోరే కొట్టని రెసిపీ అనమాట. పొయ్యలు గీచి ఒక గిన్నె పెట్టుకొని అందులో చూసారుగా నేను ఒక 2 స్పూన్స్ కూడా కంప్లీట్‌గా వేయలేదు. 1 ½ స్పూన్ ఉంటుంది ఆయిల్ అంతే. మీరు ఘీ కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఘీ ఉంటే ఘీతో పెట్టేసుకొని నేను మర్చిపోయి ఆయిల్ వేశాను. అది హీట్ ఎక్కిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకొని రోస్ట్ చేసుకోండి. దోరగా వేయించుకొని అవి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ నేను మీకు పోపు చూపిస్తున్నాను. మనకి ఇదే మెయిన్ అనమాట మనం చేసే రెసిపీలో. తర్వాత అంత పెద్దగా పని ఉండదు. ఇది చేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఆరిపోతుంది కాబట్టి పెద్ద పనే ఉండదు. ఇంక ఈలోపు నేనైతే ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు వేసేస్తున్నా. కరివేపాకు మీరు చాప్ చేసుకుని వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను హడావుడిలో వీడియో తీసే ఇదిలో అలా గుప్పడి వేసేసాను. సన్నగా చాప్ చేసి కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నా బాగుంటుంది. అండ్ ఇంగువ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. నేనైతే క్లిప్ చూపించలేదు మీకు. నేను ఇంగువ వేసే క్లిప్ అయితే మిస్ అయిపోయిందనమాట. అది పోపు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక తెపాల, మేము తెపాల అంటాము. మీరు ఏదైనా తీసుకోండి, బాండీ గిన్నె ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్. డబుల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ నేను దాని నిండుగా వాటర్ తీసుకొని జస్ట్ 3 మినిట్స్ అలా బాయిల్ అయ్యేలాగా ఉంచాలన్నమాట. ఉంచేసి పొయ్యి ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసి నేను 100 to 150 గ్రామ్స్ సేమియా తీసుకున్నాను. ఇది కొలతలు అయితే నాకు తెలీదు. నా దగ్గర ఉన్న బౌల్తో ఒక బౌల్ సేమియా తీసుకొని ఆ సేమియా వాటర్లో వేసేసి అలా గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఎందుకంటే మనకు ఆల్రెడీ వాటర్ బాయిల్ అయినాయి కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఆ వేడికే సేమియా మగ్గిపోద్దనమాట. మనకి ఎక్కువ ఉడకాల్సిన అవసరమే లేదు. జస్ట్ అలా సేమియా మగ్గినట్టుగా అయితే చాలు. అలా అని మరీ మెత్తగా కూడా అవ్వకూడదు, పలుకుగా ఉండాలి సేమియా. మెయిన్ ఈ రెసిపీలో అదనమాట. జస్ట్ అలా చేత్తో అంటే స్మాష్ అయ్యేలాగా పలుకుగా ఉంటే చాలన్నమాట. మనకి బాస్మతి రైస్ ఎలా ఉంటుంది అలా. చూసారా నేను అలా దించేసి జస్ట్ అలా స్మాష్ అయింది. ఇప్పుడు దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. సో మెయిన్ ఈ రెసిపీలో రీజన్ ఏంటంటే ఈ సేమియా పలుకుగా ఉండడం మెయిన్ అనమాట. మనకి ఈ రెసిపీకి టేస్ట్ సేమియా. సో అలా స్ట్రెయిన్ చేసుకొని అందులోనే మళ్ళీ మనం వాటర్ పోయాలి. చన్నీళ్ళు పోసేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే అది ఎక్కువ బాయిల్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి స్ట్రెయిన్ చేసి చన్నీళ్ళు పోసుకొని పక్కన పెట్టేయాలి. ఇంకా మనం చేసే రెసిపీకి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్గా తోడుపెట్టిన పెరుగు ఉండాలి. మెయిన్లీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా మీరు మార్నింగ్ తోడేసుకుంటే ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ తోడుకుందనుకోండి ఆ పెరుగుతో చేసుకోండి. తర్వాత ఒక ఫుల్ కీర దోసకాయ నేను గ్రేడ్ చేసి పెట్టుకున్నాను. మనం వేయించిన జీడి పలుకులు అండ్ మిరియాల పొడి, సాల్ట్, కొత్తిమీర అవి ఉన్నాయన్నమాట. సో నేను ఫ్రెష్గా తోడుపెట్టుకున్న పెరుగుని గిన్నెలో వేసుకొని జస్ట్ మనము దాన్ని విస్క్ చేయాలన్నమాట. మజ్జిగలాగా చేయకుండా పెరుగంతా స్మాష్ అయ్యేలాగా విస్క్ చేయాలి. మీగడ మాత్రం వేసుకోవద్దు. నేను 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు 100 గ్రామ్స్ సేమియా ఉంది కాబట్టి దానికి ఫుల్ కీర ఒకటి మీడియం సైజ్ కీర గ్రేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఇది 3 to 5 మెంబర్స్ తినొచ్చు. సో 2 టైమ్స్ తినేటట్టయితే 3 మెంబర్స్కి కంప్లీట్గా సరిపోతుంది. మీరు బ్రేక్ఫాస్ట్ కింద తినొచ్చు, లంచ్ కింద తినొచ్చు, డిన్నర్ కింద తినొచ్చు. సో నేను ఆ పెరుగుని స్మాష్ చేసేసాను అనమాట. మెయిన్ మనకి
మనకి ఇందులో సేమియా పొడిగా ఉండాలి. అండ్ మన హీరో సూపర్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కీర దోసకాయ. ఇది ఇచ్చే టేస్ట్ అసలు చెప్పలేము. ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఈ కీర దోసకాయే మనకి టోటల్ రెసిపీకి ఫుల్ టేస్ట్ ఇస్తుందన్నమాట. హీరో ఇంగ్రీడియంట్ ఆఫ్ ద రెసిపీ అనమాట కీర దోసకాయ. సో కీర దోసకాయ వేసాను. పెరుగు విస్క్ చేసిన తర్వాత బాగా అసలు ఏం పలుకులు ఏం లేకుండా పెరుగంతా మెత్తగా పేస్ట్ లాగా అయిన తర్వాత విస్క్ చేసేసి అందులో కీర దోసకాయ, సాల్ట్, మిరియాల పొడి, ఫస్టే సేమియా వేయాలి, నేను లాస్ట్లో సేమియా వేసాను అనమాట. ఇంకా జీడి పలుకులు వేసేసిన తర్వాత మనం ఆల్రెడీ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా సేమియా, చూసారు ఎంత పలుకుగా ఉందో, ఆ సేమియా ఇందులో వేసేయాలి. సో వేసేసి మొత్తం బాగా కలపాలి. ఎలా పడితే అలా కలపకూడదు, మొత్తం స్మాష్ అయిపోతే అస్సలు బాగుండదు. సో ఆ సేమియా విరగకుండా నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను, ఒక చేత్తో తిప్పుతున్నాను కాబట్టి మీకు వీడియో అటు ఇటు అవుతుంది, ఏమనుకోకండి. సో ఇగ్నోర్ చేయండి. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి అలా కలుపుతున్నా. మీరు ఎలాగో వీడియో తీయకపోతే నా వీడియో చూసి పక్కన పెట్టేసి గిన్నె బౌల్ పట్టేసుకొని జాగ్రత్తగా కలుపుతూ ఉండండి. అదేమీ స్మాష్ అవ్వదు, సేమియా పలుగ్గానే ఉంటుంది, మనకి ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి. అదంతా కలిపేసిన తర్వాత, మిక్స్ చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్, అండ్ మీకు కారంగా లేదు చప్పగా ఉంది అంటే ఈ టైంలో మిరియాల పొడి అండ్ సాల్ట్ రెండు చెక్ చేసుకొని ఉంటే సరిపోతుందన్నమాట. నేను పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను పోపులో. సో మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే మనం ఆల్రెడీ ఇందాక పక్కన పెట్టుకున్న తాలింపు, జీడిపప్పు, కొత్తిమీర వేసాను అనమాట. సో మొత్తం కలిపేసాను అనమాట. ఫైనల్లీ కలిపేసి పెట్టుకుని ఈలోపు నేను సాల్ట్ చెక్ చేశాను, నాకు సాల్ట్ సరిపోలేదు. నేను కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ పొడి కూడా వేసుకున్నాను, సరిపోయింది. టేస్ట్ ఎలా ఉంటుందంటే అది మీరు చేసుకుని డెఫినెట్గా నాకు చెప్పి తీరాల్సిందే. ఇది నేను ఇంక ఈ సమ్మర్లో అయితే వీక్లీ వన్స్ అయినా డెఫినెట్గా చేస్తాను. మనకి పెద్ద ప్రాసెస్ ఏం పట్టదు, 5 మినిట్స్, జస్ట్ 5 మినిట్స్ అంతే టైము. సో ఇప్పుడు మనకి గ్యాస్ షార్టేజ్ నడుస్తుంది కాబట్టి మీరు ఇది హ్యాపీగా ట్రై చేయొచ్చు. గ్యాస్ ఆదా అయిపోతుంది, హెల్త్కి హెల్త్, హ్యాపీనెస్కి హ్యాపీనెస్. మనకి పెద్ద టైము పట్టదు, పని కూడా ఉండదు అనమాట. సో నా ఫేవరెట్ రెసిపీ సమ్మర్లో, మా ఫ్యామిలీ ఫేవరెట్ కూడా. సో వీడియో ఎండ్ అవుతున్న రెసిపీ పేరు చెప్పలేదు కదా, రెసిపీ నేమ్ వచ్చేసి సేమియా కర్డ్ బర్త్. సో సూపర్ ఉంటుందన్నమాట. ఇది సమ్మర్లో ట్రై చేయండి, గ్యాస్ని ఆదా చేయండి, మీ పొట్టని హ్యాపీగా ఫిల్ చేసేయండి హెల్దీ రెసిపీతో. సో మీరు ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తుంటే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ కూడా చేసేయండి. ఈ రెసిపీ ఎలా అనిపించింది ఓవరాల్గా చెప్పండి. మీ ఫేవరెట్ రెసిపీ ఏంటి సమ్మర్లో అనేది డెఫినెట్గా నాతో కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. స్టే ట్యూన్డ్ టు తెలుగు రాని. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్.